స్టేట్ కమిటీ మీటింగ్కి వచ్చిన మా పెద్దలందరికీ, తర్వాత ప్రతి జిల్లా నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికగా మీ అందరికీ ఫస్ట్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన పనులన్నీ అయిపోయాయి, ఇంకా మన కోసం మనం ఏం చేయాలనే తపనతో మీరు ఇంత ఉన్నా కూడా మన సీనియర్ సిటిజన్ ఎన్నో సమస్యలు వస్తున్నాయి. పిల్లలతో వస్తున్నాయి, మంచిగా ఉన్న వాళ్ళతో వస్తున్నాయి, అందరితో వస్తున్నాయి. ఎందుకు అనంటే ఇక వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు, ఇంకేం పని లేదు వీళ్ళతో అన్న ఇదితోని వాళ్ళ భావన అది ఉందంటే, మన భావన ఏంటి అనంటే ఇంకా మనం కూడా పెద్దగా అయిపోయి మళ్ళీ ఎవరు చూడరు, మళ్ళీ ఎవరు పట్టు అనే ఆలోన మదన పడుతున్న వాళ్ళకి కోసము. సో మనం అందరం కూడా కష్టపడ్డారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచి మేధాశులు గలవారే ఇక్కడ దాకా వచ్చినారు, మంచి ఇదిలో ఉన్నారు, మంచి ఉద్యోగ విధులు కూడా నిర్వర్తించినారు. సో ఇప్పుడు మన సీనియర్ సిటిజన్కి అనంటే మనం ఒక మనిషి జీవితకాలానికి ఇన్ని కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎండింగ్ దశ కూడా ఇన్ని కష్టాలు అనేది కూడా కరెక్ట్ కాదు. దీన్ని మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇది మేజర్ దశ. చిన్నపిల్లల దశ కంటే ఇది ఎక్కువ దశ. చిన్నపిల్లలన్నా వాడు రోజు రోజు పెద్దగా అయిపోయి వాడి జ్ఞానం వాడికి వస్తుంది, కానీ మన దశ ఏంటి అని అంటే రాను రాను ఇంకా తగ్గిపోతుంది. సో ఇది ఎక్సలెంట్గా మన గవర్నమెంట్ కూడా దీని గురించి అంటే మనం తీసుకోపోతేనే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. గవర్నమెంట్ ఓన్ అని కాదు, మన మీ యుద్ధ ప్రాతిపదికను పెట్టితేనే ప్రతిఫలంగా అక్కడ మనకి మన గురించి డిపార్ట్మెంట్ నుంచి మన సీనియర్ సిటిజన్కి అన్నీ ఆలోచిస్తున్నారు. వీళ్ళకి ఏం కావాలి ఎలా. ఇప్పుడు మనకు ఇంతకుముందు డే కేర్ సెంటర్ లేదు, ఇప్పుడు జిల్లాకు ఒక డే కేర్ సెంటర్ వచ్చింది. సో మాకు హనుమకొండలో ఇది ఇంతకుముందు జిల్లా ఓల్డ్ జిల్లా కాబట్టి, రిక్వెస్ట్ జిల్లా కాబట్టి 2 వచ్చాయి. రెండింటిలో కూడా మేము ఇక్కడ ఒకటి ఇంకొకటి పడకాలనేది అక్కడ కూడా మనకు కవర్ అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కూడా మేము దాన్ని ఫాలో చేసుకుంటున్నాం. ఎందుకు అంటే డే కేర్ సెంటర్ల వల్ల అనేది కూడా చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. డే కేర్ అంటే ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈరోజు ఎవరిని అడగాలి, ఒకరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టాలంటే వాళ్ళని అడగాలి, ఎవరు ఇస్తారు. ఇప్పుడు ఇదే డే కేర్ సెంటర్ అనుకో నిర్భయంగా మాకు ఉంది, మా ఓన్ ఉందనే ఉద్దేశంగా ఉంది. సో అదేవిధంగా మన ప్రతి జిల్లాలో కూడా మన పెద్దలందరికీ కూడా ఈ డే కేర్ సెంటర్ అనేది ఎక్సలెంట్గా గవర్నమెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేస్తుంది. అన్ని కోణాలలో దానికి పెయింటింగ్ కానీ, తర్వాత ఏమేమి మన ఆట వస్తువులు అంటే గేమ్స్ ఆడడానికి అన్ని వసతులు ఉండే విధంగా మనకి గవర్నమెంట్ ప్రాసెస్ అవుతుంది. ఒక రోజు ఇక టైం ఇస్తారు, దీనికోసం అన్నీ మమ్మల్ని తయారు చేసేస్తున్నారు, అన్ని పెట్టుకుంటాం. సో ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది కూడా ప్రతి జిల్లాకు ఒకటి నీడు. అయితే ప్రైవేట్ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయి కానీ పేమెంట్ చేస్తేనే అని ఉన్నారు, అది కష్టం. అందరికీ పేమెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లాడు బతకడానికే కష్టంగా ఉంది. వాడు కూలి వేసుకొని కొద్దిమంది పిల్లలు చూసినట్టయితే వాడు రోజు చేస్తేనే తినే స్థితిలో లేడు వాళ్ళ పిల్లలు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా, ఏం లేని వాళ్ళు అనే దానికి ఉంది, కానీ అది ఒక ప్రాబ్లంగా ఉంది. మనం ఆలోచించినట్టయితే దీనికి కూడా మన జిల్లాలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది మన గవర్నమెంట్ ప్రకారం ఉంటే అది కూడా మాది. ఏ టైంలో ఎవరున్నా కూడా మన ఓన్, ఇది మాది పెట్టండి అనే హక్కు మనకి ఉంటుంది. అది దాని గురించి కూడా మనం పెట్టుకుంటున్నాము. గవర్నమెంట్ ఇప్పుడు జనగాంలో నేను ఇంతకుముందు చేశాను. సో జనగాంలో కూడా ఒకటి పెట్టాము, అక్కడ వేరే వాళ్ళతో కో మేనేజ్మెంట్తో అక్కడ పెట్టాము. సో ఇక్కడ కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నాము. సో మరి మన అందరం కూడా మీరందరూ కూడా ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకొని, ఇంకొకటి ఏంటి అని అంటే స్టేట్ నుంచి మా ఇక్కడ జిల్లాకి రావడం అనేది మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండ్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంటే మొన్న కూడా ఒక ఏదో ప్రోగ్రాం చేస్తే కూడా అది స్టేట్ లెవెల్లో ఎప్పుడు అక్కడ బతుకమ్మ పొలిటికల్ ప్రకారంగా కూడా సీఎం గారు కానీ ఆ లెవెల్లో కూడా ఎప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, ఇంకెక్కడో ఉంటుంది అనేసి మొన్నటిసారి కూడా స్టార్టింగ్ బతుకమ్మ కూడా మన హనుమకొండ జిల్లాలోనే నిర్వర్తించారు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్. సో ఈరోజు కూడా స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. ఇంకొకటి మా దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్ కమిటీ వాళ్ళైతే అసలు ఎంత యంగానంటే యంగ్ వాళ్ళు కూడా పనికిరారు. మాకు ఇక్కడ విజేందర్ గారు, తర్వాత వీళ్ళ టీం అంతా కూడా అసలు ఎవరికి కూడా నిబద్ధత ఉండదు. నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా కూడా వెంటబడుతుంటారు. ఒక పని కావాలి అని అనుకుంటే సోషల్గా కూడా హెల్త్ క్యాంప్స్ అవన్నీ కూడా అసలు నిద్రపోరు. ఇక్కడ ఉన్న కమిటీ నిద్ర ఎప్పుడు పోతాడో కానీ మొత్తానికైతే ఆ సేవా దృక్పథానికి ఆ కమిటీ మొత్తం అందరూ కూడా ఒక ఇదిగా బాగా వర్క్ చేసుకుంటున్నారు.
సరే మరి మీరు వచ్చినందుకు మా అందరికీ చాలా సంతోషం. దీన్ని కూడా మా జిల్లాను కూడా హన్మకొండ జిల్లాను కూడా అన్ని కోణాలలో సీనియర్ సిటిజన్కి తీసుకుంటాము. ఇప్పుడు సీనియర్ సిటిజన్ వారోత్సవాలు కూడా మనకు ఉన్నాయి, మొన్న నుండి స్టార్ట్ అయినాయి. సో దీనిలో భాగంగా కూడా ప్రతి గ్రామంలో కూడా ఒకరోజు ప్రోగ్రామ్ ఉంది, అవేర్నెస్ అనేది. అంటే మనకి ఏం యాక్ట్ ఉంది, ఒక పిల్లలు చూడకపోతే యాక్ట్, వాళ్ళు మనకి ఇవ్వకపోతే ఏంటిది యాక్ట్ ఉంది అనే ఒక ఉంది. దాన్ని కూడా మేము జిల్లా లెవెల్లో ఒక రోజు పెట్టేసుకొని ప్రతి గ్రామ పంచాయతీలో మా అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, కార్యదర్శులు ఉంటారు.